అయితే వాడు లాస్ట్‌కి ఇంట్లో మీద, గేదెల మీద, మేకలు కొన్ని చనిపోయినాయి. గేదెలు తోలు 2 చనిపోయినాయి. అన్ని పిల్లల మీద ప్రయోగం చేశాడు. పిల్లగాడి మీద, పిల్ల మీద రకరకాలుగా. మా మిసెస్ మీద కోటాలు జరుగుతుంటే మా మిసెస్ ఒంట్లో శక్తి కోటాలు ఆపాలని. అనేక విషయాల్లో మేము దేవుడిని ఎన్నుకుంటూ పోరాడుకుంటూ వచ్చున్నాం కుటుంబం. దేవుడి సన్నిధి అయితే ఎక్కడ విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎడనాడలేదు. దేవుడి సేవకుల కన్నా దేవుడి పరిచర్యలు ప్రతి ఒక్క విషయంలో నేను ముందుండేవాడిని. కానుక విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ నేను అన్నాన్ని అన్నట్టుగా ముందుకు సాగాను. అలాంటి సందర్భంలోనే మా మిసెస్‌కి యాక్సిడెంట్ కావటం, ఈ గేదెలు అమ్ముకోవటం వల్ల అప్పులు, ప్రెషర్ ఎక్కువ అవ్వటం జరిగింది. అయినా కానీ అలానే చెప్పేసి దేవుడి కృపలోనే కొనసాగిన కొంతకాలానికి మళ్ళీ వీళ్ళు ఇంకా ఈ విధంగా హింసలు పెట్టిన అన్నీ అమ్మేసినా, ఎంత చేసినా కానీ ఇంకా దేవుని కృపలోనే ఉన్నాడని చెప్పేసి ఇంకొక పన్నాగం పొందాడు. మళ్ళా నా భార్య పిల్లల్ని నాకు దూరం చేసేసాడు. అయినా కానీ నేను ఒకటే అనుకున్నా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆ గ్రామం నుంచి వేరే గ్రామం వెళ్ళిపోయా. తల్లిదండ్రులకు దూరం అయ్యా. భార్య పిల్లలు లేరు. ఇల్లు వాకిళ్ళు టెంట్ సామాను అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా కానీ నేను ఆయన్ని ప్రతి ఒక్క రోజు నేను ఏది విషయంలో ధ్యానించుకుంటాను. తండ్రి నీ చిత్తం అయ్యా, నీ చిత్తం ఉంటే ఎలా నువ్వే ఇచ్చా నువ్వే తీసుకున్నావు అంతే. దూరం అయిపోయారు. ఒక్కరోజు కూడా నా బిడ్డను చూడదు నేను ఉండలేను. 5-6 నెలలు అలా నాతో మాట్లాడుతున్నాను. అయినా నేను ఉంటాను. నీ చిత్తం తండ్రి. నేను యోబు ఉదాహరణగా తీసుకున్నా. యోబు ఇంకా నా కోసం ఎన్నో క్లిష్ట పరిస్థితులు అనిపించాడు. ఇన్ని పరిస్థితులు కూడా తట్టుకొని నిలబడగలిగాడు.